అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ 2 గురించి హోంబలే ఫిలిమ్స్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఎట్టకేలకు మౌనం వీడారు. సలార్ చిత్రం థియేటర్స్ లో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలోనే సలార్ 2 నిర్మాణ పనులు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆయన స్పష్టం చేశారు. రెండో భాగం మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకోబోతోందని నిర్మాత విజయ్ కిరగందూర్ ధీమా వ్యక్తం చేశారు. నిజానికి ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇద్దరు తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లే సలార్ 2 కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ తో పాటు కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది చివరిలోపు డ్రాగన్ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ లోపు ప్రభాస్ కూడా తన చేతిలో ఉన్న సినిమాలను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మాత ఇచ్చిన సమాచారం ప్రకారం అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సలార్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రభాస్ తదుపరి చేయబోయే సినిమాల జాబితాలో సలార్ 2 కూడా చేరిపోయింది. మొదటి భాగం సీజ్ ఫైర్ తో ప్రభాస్ తన సత్తా చాటగా, రెండో భాగం శౌర్యంగ పర్వంలో అసలైన యాక్షన్ దేవావర్ధ మధ్య పోరాటం ఉండబోతోంది. ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమాలోనే అత్యుత్తమ దర్శకుడని, ఆయన సలార్ 2ను అత్యంత భారీ చిత్రంలా తీర్చిదిద్దబోతున్నారని నిర్మాత వెల్లడించారు. సలార్ పార్ట్ 1 సృష్టించిన రికార్డుల తర్వాత సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రభాస్ మాస్ ఇమేజ్ కు ప్రశాంత్ నీల్ ఎలివేషన్లు తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీ రావడం ఖాయం. ప్రస్తుతం నిర్మాత ఇచ్చిన ఈ అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాన్సర్ గద్దెను దక్కించుకునే పోరులో దేవా ఏ స్థాయిలో విరుచుకుపడతాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.